హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు గోవా బ్లాగ్. ఉడిపి నుంచి గోవా అయితే వెళ్తున్నాము. మీరు ఆ కంటిన్యూషన్ బ్లాగ్ చూడకపోయి ఉంటే కనుక చూడండి. గోవా అయితే ఎంటర్ అయ్యాం మేము. ఇక్కడ స్పీడ్ లిమిట్ 70 అయ్యే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోకుండా వెళ్తే ఫైన్ అయితే పడుతుంది. మాకు ఆల్రెడీ పడ్డది ఫైన్. అయితే కొంచెం చూసుకుని వెళ్ళండి ఎవరైనా వెళ్ళేవాళ్ళు. గోవా అయితే రీచ్ అయిపోయాం. మేము వచ్చేటికి 7:30 అయింది. మేము ఉండడానికి విల్లా ఒకటి తీసుకున్నాం. మీకు ఇప్పుడు విల్లా టూర్ అయితే చూపిస్తాను మీకు. హాయ్ గైస్, గోవాలో ఉన్నాము. హౌస్ చూడండి. మేము సో బేసిక్ గా ఒక ఎయిర్బిఎన్బి విల్లా తీసుకున్నాము. పేరయ్యి ఏంటో ఐడియా లేదు కానీ సినిమాలో దియ్యాల హౌస్ లో ఉంది. ఒక 6 రూమ్ ఫ్లాట్ విల్లా అనుకుంటుంది. ఒక మినీ హౌస్ టూర్ వేద్దాం. ఇది ద ఎంట్రన్స్. వద్దులే అమ్మా, ఓడిపోయింది అనుకో. ఇదే ఎంట్రన్స్. ఫస్ట్ హాల్. మళ్ళీ ఇటు నుంచి ఇంకో రూమ్. ఇది బెడ్రూమ్. మోస్ట్లీ అన్ని రూమ్స్ లో 12 మంచమే ఉంటుంది. ఇది వాష్రూమ్. టబ్ చూడండి. ఇక్కడ రూమ్స్ కోసం డిస్కషన్ అవుతుంది. ఎవరే రూమ్ ఇస్తారు. ఇది డైనింగ్ హాల్. ఇదొక రూమ్. గేమ్ డిసైడ్ చేశారు. అది ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఇటు వెళ్తే ఇది కిచెన్ ఏరియా టైప్స్. చిన్న టేబుల్, మళ్ళీ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది. అన్ని బెడ్రూమ్స్ చాలా ఉన్నాయి అసలు. దేర్ ఇస్ కిచెన్ హియర్. వాడడం బట్ ఎయిర్బిఎన్బి కలిపే వస్తుంది కదా. సో ద మెయిన్ పార్ట్ ఇక్కడ. పూల్, టేబుల్, పూల్. పెద్ద గొడవ అవుతుంది. బేసిక్ గా కొన్ని రూమ్స్ లో బాత్టబ్ ఉంది, కొన్ని దాంట్లో లేవు. సో దానికోసం కొట్టుకుంటున్నారు. గేమ్ అని డిసైడ్ చేస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ కూడా అదే తగిలింది అనుకో మీ సీటీలు కూడా అసలు మీతో పోటీ ఆశ తీసేస్తుంది ఎవరు ఆపనొద్దు ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ వచ్చే అడిగిచ్చాడు వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఎవరు వెళ్తాం అందరికి ఇచ్చేసి అప్పుడు అందరు లాస్ట్ లో ఓపెన్ చేయండి. లాస్ట్ లో ఉంచు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకరు మా బ్యాచ్ రూమ్ రూమ్ ఎవరిదైనా ఆ రోజు జర్నీకి మొత్తం అందరూ టైర్డ్ అయిపోయారు. ఇంకా మేము వెళ్ళాకే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అక్కడే తినేసాం ఇంకా ఆ రోజు అయితే ఆ నైట్. గుడ్ మార్నింగ్ 7కే లేచాము. ఇంకా బీచ్ అప్పటికప్పుడు అనుకున్నాం ఇంకా బీచ్కి అన్నా వెళ్దామని చెప్పి బీచ్కి అయితే ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది దగ్గరలో అని చెప్పి నడుచుకుంటా వెళ్ళాం బీచ్కి అయితే. ఖాళీగానే ఉంది అక్కడ. నైట్ టైం అయితే ఎక్కువ హడావుడిగా ఉంటుంది కానీ మార్నింగ్ కదా బాగుంది బీచ్ అయితే. తెలిసిందే కదా ఫోటో షూట్స్, ఇంకా అందరూ పిక్స్ అయి తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఏదో పిక్ చూసి లవ్ సింబల్ టైప్లో ఇసుకంతా తవ్వి తయారు చేసి పిక్స్ అయితే తీసుకున్నాం. కొన్ని చాలా బాగానే వచ్చినాయి అవన్నీ కూడా. ఉన్నది 2 hours అయినా అక్కడ 2-3 hours ఉన్నాము బీచ్లో. కానీ ఎండకి చాలా ట్యాన్ అయితే చాలా బాగా తెలుస్తుంది. స్కిన్ అయితే కూడా క్లియర్ అయితే స్కిన్ ఊడిపోయినట్టు మంట కూడా వచ్చేసింది అసలు చాలా దారుణంగా. అయితే విల్లాకి వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మనకి ఫుడ్ అయితే ఇక్కడ విల్లాలో అతను కుక్ ఉన్నాడు, అతనే ప్రిపేర్ చేశాడు. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకుని మనకి విల్లాకి ఎంట్రన్స్లో పిక్స్ బాగా వస్తాయని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అందులోని. తర్వాత మళ్ళీ ఒక 3 కల్లా స్టార్ట్ అయ్యాం మళ్ళీ రెడీ అయ్యి. చూడటానికి వేరే షిప్లో తీసుకెళ్తే మనకి ఇప్పుడు అక్కడ ఒక 3 ఎన్నో ఉన్నాయి కాసినోలు.
దానికి మళ్ళీ వాటర్లో ఆ క్యాషనల్ చుట్టూ తిప్పాడు అనమాట ఒక 2 hours. కంప్లీట్ చేసుకుని మనం మళ్ళీ మన విల్లాకు అయితే వచ్చేసాము. మా హాస్ని పాప అయితే ఎంటర్టైన్మెంట్కి మాకు డ్యాన్స్ చేసి చూపించింది. మార్నింగ్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బాగా బీచ్ చూడలేదు ముందు రోజు నైటు, అందుకని చెప్పి వెళ్ళి ఆన్ ది వేలోనే కదని బాగా బీచ్ చూద్దామని అక్కడైతే ఆగాము మేము. వెళ్ళే దారిలో టీటోస్ లైన్ కనిపించింది, అది మీకు చూపిస్తామని చెప్పి రికార్డ్ చేశాను. ముందు రోజు నైట్ అయితే అటు వెళ్ళాం కానీ అక్కడ ఇంకేమేం రికార్డ్ చేయలేదు అసలు. ఇప్పుడు ఆన్ ది వే కదా టీటోస్ చూస్తారని చెప్పి రికార్డ్ చేసాం. ఇక్కడ మూవీలో అట్లా కూడా చూపిస్తాడు. ఇదైతే ఇక్కడ పబ్లు అన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి, దానికి ఇది ఫేమస్ అది స్ట్రీట్ అయితే. అయితే స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్ అన్నీ కూడా వచ్చినాయి, ఇదంతా ఘాట్ రోడ్డే. బాగుంది చూడటానికి ఘాట్ రోడ్లు అన్నీ కూడా. అయితే 10-11 కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయాం. నైట్ ఫుడ్ అయి బయట తినేసి లేక మా మరిదాల ఇంట్లో నైట్ స్టే చేసి మళ్ళీ మొన్నటి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము మనం ఇంటికి. దశమి కదా, ఇంకా ఆన్ ది వేలో మనం ఏమైనా అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి చూసాం. 2-3 గుళ్ళు చాలా రష్ ఉన్నారు. ఒక గుడి దగ్గర అయితే పర్లే బాగానే ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారిని పూజ గట్ట చేశారు, అన్నీ బాగా జరిగినాయి. మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట. రెస్టారెంట్ అది మనకి 7లో ఉంది కదా, దాంట్లో అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం మేము. అన్లిమిటెడ్ అది కూడా. టిఫిన్ అన్నీ కూడా చాలా ఐటమ్స్ అసలు. మనం బాగుంది, తినాలని ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ తినొచ్చు, కానీ మనం అన్నీ అంత ఏం తినలేదు. కానీ టిఫిన్లు అయితే చాలా రకాలు తీసుకొచ్చారు. స్వీట్లు, మనకి సేమియా, జిన్ను, చెరుకు పానకం, ఆల్మోస్ట్ చాలా రకాలు. కానీ ఏంటంటే మళ్ళీ మనం రిపీట్ చేస్తారన్నమాట. మనం ఏమైనా తినే ఉంటే ఏం కావాలో అవన్నీ రిపీట్ చేస్తారు. బాగున్నాయి టేస్ట్ అయితే అన్నీ కూడా, ఒకసారి ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం మనం జర్నీలో. అయితే మనం ఊరికి వచ్చేటప్పటికి 1 o'clock అయింది. 1 అయ్యేటప్పటికి మనం ఇంటికి రీచ్ అయిపోయాం.
ఇంతే గైస్ మా గోవా విశేషాలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.